Hi friends, how are you? This is Chandu Bhutaraju. Now we are going to discuss the DMART account. అసలు DMART అకౌంట్ అంటే ఏంటిది, దాన్ని ఎట్లా ఓపెన్ చేయాలి, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి, దాన్ని ఎవరు మేనేజ్ చేస్తారు అని తెలుసుకోవద్దు. ఫస్ట్ DMART అకౌంట్ అంటే అసలు యాక్చువల్గా ఫుల్ నేమ్ వచ్చేసి డిమెటీరియలైజ్డ్ అకౌంట్ అనమాట. దాన్ని మన షార్ట్కట్లో DMART అకౌంట్ అని అంటాం. దానివల్ల అసలు యూజ్ ఏంటంటే షేర్స్, బాండ్స్, మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్ అండ్ అదర్ సెక్యూరిటీస్ని ఎలక్ట్రానిక్ రూపంలో వస్తుంది. అదే DMART అకౌంట్ లేక రానప్పుడు దానికంటే ముందర మనం పేపర్ వర్క్, ఫిజికల్ పేపర్ సర్టిఫికేట్స్ రూపంలో ఇచ్చేది. సో దానివల్ల చాలా డిసడ్వాంటేజ్ ఉన్నాయి. అంటే ఎక్స్చేంజ్ చేయడం, ఇల్లీగల్ యాక్టివిటీస్, ఫ్రాడ్స్, మనీ ఎక్స్చేంజ్, షేర్స్ ఎక్స్చేంజ్, ఇలాంటివి చాలా జరిగాయి అన్నమాట. సో ఎప్పుడైతే DMART అకౌంట్ అని వచ్చిందో ఈ ఫ్రాడ్ యాక్టివిటీస్ అన్నీ కంట్రోల్లోకి వచ్చినాయి. సో DMART అకౌంట్ ఎవరు మేనేజ్ చేస్తారంటే ఎన్ఎస్డిఎల్ అంటే నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్, ఇది గవర్నమెంట్ అప్రూవ్డ్. నెక్స్ట్ వచ్చేసి సిడిఎస్ఎల్ అంటే సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్ అనమాట. సో అసలు మనం DMART అకౌంట్ ఎందుకు తీసుకోవాలి, దానివల్ల అవసరం ఏముందంటే బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ ద షేర్స్, ఇట్ స్టోర్ సెక్యూరిటీస్ ఎలక్ట్రానికల్లీ ఫాస్టర్ అండ్ సేఫర్. ఫస్ట్ దాని తర్వాత అతి ముఖ్యంగా ఏంటంటే మన ఇల్లీగల్ యాక్టివిటీస్, ఫోర్జరీ లాంటివి ఫస్ట్ వాటిని అవాయిడ్ చేస్తాను అనమాట. హౌ ఏ DMART అకౌంట్ వర్క్స్, అసలు ఎట్లా వర్క్ చేస్తుంది. నువ్వు షేర్స్ని కొననుకో, ఫర్ ఎగ్జాంపుల్ బై షేర్స్ అన్నావు అనుకో, మనీ పోతాయి నీ ట్రేడింగ్ అకౌంట్లకి, షేర్స్ క్రెడిట్ అవుతాయి. అదే నువ్వు షేర్స్ నమ్మినావు, మనీ నీ అకౌంట్లోకి క్రెడిట్ అయితే షేర్స్ డెబిట్ అవుతాయి. సో ఇది ఎట్లా అంటే సింపుల్గా ఏం లేదు, ఇది ఒక బ్యాంక్ అకౌంట్ లాగానే. ఇప్పుడు ట్రేడింగ్ అకౌంట్ అయితేనేమో బయింగ్ అండ్ సెల్లింగ్ షేర్స్, అదే బ్యాంక్ అయితేనేమో మనీ పంపిస్తాం, మనీ తీసుకుంటాం అనమాట. బెనిఫిట్స్, దీంట్లో బెనిఫిట్స్ ఏముంటాయి, ఇంతకుముందుకు అయితే పేపర్ వర్క్ కాబట్టి అన్నెసరీ ఇల్లీగల్ యాక్టివిటీస్, ఫోర్జరీలు, ఫ్రాడ్స్ అనేవి జరిగాయి. అది ఇప్పుడు DMART అకౌంట్ రావడం వల్ల సేఫ్, సెక్యూరు, నెక్స్ట్ వచ్చేసి ఈజీ అండ్ ఫాస్ట్ అండ్ సింగిల్ అకౌంట్, లో కాస్ట్, కన్వీనియంట్ ఇది మన ట్రేడింగ్ యాప్స్ అంటే వచ్చిన ఎగ్జాంపుల్ ఏంజల్ వన్, ఇవన్నీ స్టాక్ బ్రోకర్స్ అన్న. ఏంజల్ వన్, జీరోదా, గ్రోఅప్, ఇవన్నీ స్టాక్ బ్రోకర్స్. అండ్ హౌ టు ఓపెన్ ఏ DMART అకౌంట్, అసలు ఎట్లా ఓపెన్ చేయాలి, సింపుల్ ఏం లేదు. డిపాజిటర్ పార్టిసిపెంట్ మనం అంటే ఏదైనా ఒక స్టాక్ బ్రోకర్ని చూస్ చేసుకోవాలి. ఇప్పుడు చెప్పినాక ఏంజల్ వన్, జీరోదా, గ్రోఅప్, పాప్ స్టాక్స్, దీంట్లో ఏదైనా ఒకదాన్ని చూస్ చేసుకోవాలి. చూస్ చేసుకున్న తర్వాత దీనికి ఖచ్చితంగా మ్యాండేటరీ 18+ ఇయర్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఫస్ట్ యాప్ చూస్ చేసుకున్న తర్వాత మీ మొబైల్ నెంబర్ అడిగితే ఓటీపీ అడుగుతుంది. దాని తర్వాత మీకు జీమెయిల్ ఉండాలి. ఆ జీమెయిల్ తర్వాత పాన్ కార్డు, ఆధార్ కార్డు మీరు ఏది తీసుకుర్రో అది ఇప్పుడు మీరు వాడుతున్న నెంబర్కి లింకప్ అయి ఉండాలి. అండ్ బ్యాంక్ డీటెయిల్స్ అప్లోడ్ చేయాలంటుంది. దాని తర్వాత ఒక ఫోటో దిగాలంటుంది. ఫోటో దిగిన తర్వాత దాంట్లోనే సిగ్నేచర్ చేయాలంటే, సిగ్నేచర్ అంటే పేపర్ మీద సిగ్నేచర్ కాదు, ఈ సిగ్నేచర్ ఎలక్ట్రానిక్ సిగ్నేచర్. దాని మీద ఒక గ్రాఫ్ లాంటివి చూపిస్తే దాంట్లో మీ ఏ పేరు అయితే ఆ పేరు ఉంటుందో ఆ పేరుని ఇట్లా సిగ్నేచర్ చేస్తే సరిపోద్ది. సో దాని తర్వాత అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. చార్జెస్ ఇన్వాల్వ్డ్, అసలు ఎట్లా చార్జ్ చేస్తాయంటే అకౌంట్ ఓపెనింగ్ చార్జెస్ అంటే కొన్ని యాప్స్ ఏమో అకౌంట్ ఓపెనింగ్కి అడుగుతాయి అనమాట. అకౌంట్ ఓపెనింగ్ కొన్ని 200, 150, 50 రూపీస్ అని అడుగుతాయి. కొన్ని అయితే ఫ్రీగానే ఇస్తాయి DMART అకౌంట్ అనేది. ఇంకోటి ఏఎంసీ అంటేనేమో యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్. నువ్వు ఈరోజు క్రియేట్ చేసుకున్నావు అనుకో అకౌంట్, నెక్స్ట్ ఇయర్ కల్లా ఎంతో కొంత ఛార్జెస్ ఫైల్ చేస్తుంది. పెద్ద ఛార్జెస్ అంటే పెద్ద అమౌంట్ ఏం కాదు, బిలో 100 లోపలనే ఉంటుంది. ఇది నాకు తెలిసింది వాడికైతే. ఇక ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఉంటాయి. ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అంటే నువ్వు ఎప్పుడైతే బయింగ్ అండ్ సెల్లింగ్ అని చేసావు అనుకో, ఇప్పుడు దాని మీద కొన్ని పైసలనే ఛార్జ్ చేస్తుంది. ₹1, ₹2, ₹3 కాదు. సారీ, ఎప్పుడైతే నువ్వు షేర్స్ని బై కానీ సెల్ చేసావు అనుకో 20 రూపీస్ ఛార్జ్ చేస్తావు. కొన్నిట్లలో వెళ్తేనో 15 రూపీస్ ఉంటుంది. సో మనం DMART అకౌంట్ అనేది తీసుకునేటప్పుడు ఏ పడితే తీసుకోవద్దు. మనం గవర్నమెంట్ అప్రూవల్ అయినవి, ఇది తీసుకునేది కరెక్టా రాంగ్ అని 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాతనే తీసుకోవడం బెటర్. అండ్ ఇది కరెక్టా కాదని చెక్ చేసుకోవడం కోసం గవర్నమెంట్కి సపరేట్ ఒక పోర్టల్ కానీ ఉంటుంది, దాంట్లో పోయి చెక్ చేయాలి. అండ్ సో ఇప్పుడు నేను అర్థమైందని అనుకుంటున్నా. అండ్ మీరు తీసుకున్న సిమ్ కొంచెం మీ పేరు మీదనే ఉంటే కొంచెం అంటే కొంచెం బెటర్ అని నా ఫీలింగ్.
అండ్ అర్థమైంది అనుకుంటే అందరికీ. అండ్ థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ చందు పోతరాజు.